అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పీటీ ఉషా హైదరాబాద్కు చేరుకున్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ భవనం భావితర క్రీడాకారుల కలలను సాకారం చేసే కేంద్రంగా ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తారు. దేశానికి మరెన్నో అంతర్జాతీయ పతాక విజేతలను అందించే స్ఫూర్తి నిలయంగా తెలంగాణ ఒలింపిక్ భవన్ నిలవాలని ఆకాంక్షించారు. పరిగెత్తడంలో మిల్కా సింగ్, ఆ తర్వాత ఉషా భారతదేశ చరిత్రలో రికార్డు సృష్టించారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నాడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మెడల్స్ సాధించారు. అయితే ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్న పథకాలు సాధించడంలో ఎప్పుడు యువత మాత్రం వెనుకబడిపోయారన్నారు. క్రీడల్లో మనం ఎందుకు ముందుకు పోవడం లేదు, యువత ఆలోచన చేయాలన్నారు. ఆటల కోసం బతకాలని, గేమ్ను జీవితంగా ఎంచుకున్నప్పుడే సక్సెస్ అవుతారని తెలిపారు. గేమ్లో ఇంట్రెస్ట్ తగ్గి సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత ఎక్కువ సమయం ఇస్తున్నారని గుర్తు చేశారు. చిన్న చిన్న దేశాల్లో మెడల్స్ సాధిస్తున్న జనాభాలో పెద్ద దేశం అయినప్పటికీ ఆటలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశం కోసం ఆడి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని యువతకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. It gives me immense pride and pleasure to welcome you all to this historic occasion, the inauguration of renovated and refurbished of Telangana Olympic Association and unveiling of the statue of Padma Bhushan Major Dhyan Chand ji. Reconstructed building alongside carries the name of Telangana Olympic Bhavan as all we see. Small dingy room beneath the steps of LB Stadium. More than 75% state sports associations of then Office of Olympic Associations took birth in this place. For the sports to flourish thereafter under this Bhavan to produce national and international champions. Most important angle to be referred in is the sports culture of the Telangana was same and shall be so. Both Olympic and non-Olympic associations coming and growing together to work for the success of every event in the state. మనం ఒకసారి ఆలోచన చేయాలి. సువిశాల భారతదేశం మంది పరిగెత్తడంలో ఓనాడు మనం అనుకున్నటువంటి మిల్కా సింగ్, ఆ తర్వాత పరిగెత్తేటువంటి పీటీ ఉషా, ఈ ఇద్దరు తప్ప మన దేశానికి ఇప్పటిదాకా పరిగెత్తి ప్రైజులు తెచ్చినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్లేయర్లలో ఆ గేమ్ ఇన్వాల్వ్మెంట్ నేను చక్కగా చూస్తా ఉన్నా. ఆ ఆటనే జీవితం అనుకునే సందర్భంలో చక్కగా చూస్తా ఉన్నా. ఆట కోసమే నేను బతకాలనేటువంటి తపన ఎక్కడ కనిపించటల్లా. మన మధ్యలో లేని మిల్కా సింగ్ని కానీ మన మధ్యలో కూర్చున్నటువంటి పీటీ ఉషా గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ధ్యాన్ చంద్ విగ్రహానికి డొనేట్ చేశారు, ఈ బిల్డింగ్ రెనోవేషన్ కి డొనేట్ చేశారు. ఇవన్నీ కూడా మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీని ద్వారా మనం ఏమైనా నేర్చుకొని ఇక్కడ ఈ అసోసియేషన్ ద్వారా మనం ముందుకొచ్చి ఈ దేశానికి కోసం ఆడాలనేటువంటి కసి పిచ్చి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. మన తెలంగాణ కంటే చిన్న భూభాగం కలిగిన జనాభా ఉన్నటువంటి దేశాలు కూడా ఈరోజు ఒలింపిక్స్ లో మెడల్ తెచ్చుకుంటున్నాయి, మిగతా ఆటలలో పెద్ద పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ దేశంలో ఇంకొంతమంది మిల్కా సింగ్లని, ఇంకొంతమంది పీటీ ఉషాని పుట్టించి ఈ దేశ గౌరవం ప్రపంచ దేశాల్లో వెలిగిందే విధంగా సహకరించు నాయనాన్ని భగవంతుని కోరుతా ఉన్నా. లేకపోతే సంఖ్యాపరంగా ఉంటాం కానీ సాధించే పరంగా లేకపోతున్నాం అనే బాధ ఉంది. ఆట ఆడుతున్నప్పుడు ప్రపంచం గురించి ఆలోచన చేయరాదు, నీ ఆట మీద ధ్యాస పెట్టాలి. మీరు ఫోటోలు, ఫోటోగ్రఫీలు, వీడియోలు, సెల్ఫీలు కావాల్సింది. మీరు కరెక్ట్గా ఆట ఆడితే ప్రపంచమంతా కూడా మిమ్మల్ని సెల్ఫీలు తీసే దినం వచ్చే వరకు మీరు ఆడాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ. It is a pleasure to be here today for the inauguration of the renovated Telangana Olympic Bhavan. I thank the organizers for inviting me to be part of this occasion. An Olympic Bhavan is much more than a building. It is a place that should inspire athletes, promote the Olympic values of excellence, friendship and respect, and serve the wider sporting community. Telangana has made an outstanding contribution to Indian sport, producing athletes who have represented our country with distinction. I hope this facility will inspire many more young sportspersons to pursue their dreams and strive for excellence. As President of Indian Olympic Association,
I firmly believe that athletes must always remain at the heart of everything we do. Strong institutions, transparency, fairness, and accountability are essential because they create an environment in which athletes can focus on training, competing, and achieving their full potential. This principle continues to guide the Indian Olympic Association in strengthening the Olympic movement across the country. To the young athletes here today, my message is simple. Believe in yourself, work hard, stay disciplined, and never lose sight of your dreams. Every champion's journey is built on dedication, perseverance, and the courage to overcome challenges. I also acknowledge the invaluable contribution of coaches, technical officials, volunteers, and everyone who worked tirelessly behind the scenes to support our athletes. I hope this Olympic Bhavan becomes a place where young talent is nurtured, where collaboration is encouraged, and where the spirit of sports continue to flourish for many years to come. We all must work together towards releasing the vision of our Honorable Prime Minister Sri Narendra Modi ji to make India a true sporting nation. నిజాంపేట్ కార్పొరేషన్లో 3.40 కోట్ల చెల్లింపుల వ్యవహారంపై ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించాలని ఆకుల సతీష్ అన్నారు. ఈ కేసులో డీఏ ధీరజ్ సస్పెన్షన్ను స్వాగతించిన ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులు ఎస్పీ సత్యనారాయణ, మాజీ కమిషనర్ రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ సాబిర్ అలీ, అకౌంటెంట్ మునీంలపైన కూడా విచారణ జరిపి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధన దుర్వినియోగ ఆరోపణలపై శాఖాపరమైన చర్యలతో పాటు ఏసీబీ విచారణ కూడా జరగాలని ఆయన పేర్కొన్నారు. గత కమిషనర్ రామకృష్ణ, అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ సాబిర్ అలీ, అదే గతంలో పనిచేసిన ఎస్సీగా పనిచేసిపోయిన సత్యనారాయణ, అదేవిధంగా అకౌంటెంట్ మునీన్, ఈ నలుగురు వ్యక్తులు కూడా సహకరించి ఎవరికైతే వెండర్ కూడా పనిచేసింది చాలా తక్కువ, కానీ చెల్లింపులు చేసినప్పుడు 3,40,00,000 వెండర్కు చెల్లింపులు చేయకుండా ఏదైతే ఆ వెండర్ కంపెనీ ఏదైతే జేఎంసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా ఏదైతే ధీరజ్కు చెందిన కంపెనీ అయితే జేఎంసీ కన్స్ట్రక్షన్కు 3,40,00,000 చెల్లింపులు చేసి ఈ ఆధారాలన్నీ పైన కాంట్రాక్టర్ ఫిర్యాదు చేసిన, నిజమైన కాంట్రాక్టర్ మేము కూడా ఫిర్యాదు చేసినాం. విచారణ జరిపి ధీరజ్ని మాత్రమే ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ధీరజ్ ఒక్కనే కాదు, ధీరజ్కు సహకరించిన గత కమిషనర్ రామకృష్ణ, అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ సాబిర్ అలీ, అదేవిధంగా అకౌంటెంట్ మునీము, అదేవిధంగా ఎస్సీ సత్యనారాయణ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వీరిని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒక పనిచేయని కంపెనీ, బోగస్ కంపెనీకి చెల్లింపులు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి. వాళ్ళ ఆస్తులపైన ఏసీబీ విచారణ చేయాలి, విజిలెన్స్ విచారణ చేయాలి. నిజాంపేట కార్పొరేషన్లో ధీరజ్ పనిచేసిన 400 కోట్ల పూర్తి పనులపైన విచారణ జరిపి తప్పులు జరిగిన మొత్తం కూడా రికవరీ చేసి కార్పొరేషన్కు జమ చేయాలి. ఇలాంటి అవినీతికి సహకరించిన అధికారులపైన సస్పెండ్ చేసి విచారణ జరిపితే భవిష్యత్తులో వేరే అధికారులు కూడా చేయకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ అధికారులందరిపైన సస్పెండ్ చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, నిజమైన ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకి చెల్లింపులు చేయాలి. నిజాంపేట కార్పొరేషన్ నిధులు దుర్వినియోగమైన వాటిపైన కూడా విచారణ జరపాలి. డంపింగ్ యార్డ్ సమస్య కూడా పరిష్కారం చూపించాలని డిమాండ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వాల్సిన టీపీటీ ఛార్జీల చెల్లింపులు నిర్లక్ష్యం చేస్తున్నాయని కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణ ఆరోపించారు. ఈ అంశంపై కోర్టు తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియాకు జూలై 10న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీపీటీ నిధులు సకాలంలో అందితే కంటోన్మెంట్ అభివృద్ధికి ఉపయోగపడతాయని రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క బుడ్డ పైసా కంటోన్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తలేరు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ బోర్డు ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదని కొంతమంది ఉన్నతాధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏవైతే గతంలో మేము ఒకసారి కోర్టుకు పోయి టీపీటీ ఛార్జెస్ దాదాపు 100 కోట్లు వసూలు చేసినామో, మరి ఈ రోజు కూడా ఆ ఛార్జెస్ అన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇస్తలేదని కోర్టుకు పోవడం జరిగింది. నేను ఇటీవల ప్రెస్ మీట్ లో కూడా మీకు అందరు కూడా వెల్లడించిన దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినా అని, దాంట్లో చాలా సీరియస్ గా ఆర్డర్ వచ్చిందని. మరి ఈ రోజు ఆర్డర్ వచ్చింది. రేపు 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని కోర్టుకు హాజరు కామని ఉత్తర్వులు జారీ అయినాయి. అదే కాకుండా కోర్టు ఎంత సీరియస్ గా తీసుకుంది, ఎందుకంటే గతంలో 2-3 సార్లు ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఫామ్ 1 అనే ఒక అధికారికి ఇష్యూ అయింది కంటోన్మెంట్ బోర్డు విషయంలో. మరి ఆ ఫామ్ 1 అధికారం ఏంటంటే దాంట్లో క్లియర్గా రాసింది
ఈ వాయిదాకి అంటే రేపు 10వ తారీఖు జరిగే కోర్టు వాయిదాకి తప్పకుండా రా. అదే కాకుండా ఈ కేసు సంబంధించిన ఎన్ని వాయిదాలు ఉంటాయో అన్ని వాయిదాలకి నువ్వు తప్పకుండా నువ్వే రావాలా అని కూడా క్లియర్గా ఉత్తర్వులు జరిగింది. మరి నాకు పూర్తి నమ్మకం ఈ కంటెంప్ట్ ఆఫ్ కేసు తర్వాత దాదాపు కంటోన్మెంట్ బోర్డుకి 65 కోట్ల నుంచి 75 కోట్ల దాకా వెంటనే రిలీజ్ అవుతాయని నాకు పూర్తి నమ్మకం. మరి ఈ యొక్క డబ్బుతో గతంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక చొరవతో ఏదైతే 300 కోట్లు వచ్చినాయో మరి ఇప్పుడు ఒక 75 కోట్లు రాబోతున్నాయో ఈ అన్నిటిని పట్టుకొని తప్పకుండా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటోన్మెంట్ బోర్డులో అడ్రస్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి డెవలప్మెంట్ అనేది కొద్దిగా కుంటి పడ్డది. ఎందుకంటే ఫండ్స్ లేవు, ఏమైనా ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయని. మరి తప్పకుండా ఈ యొక్క ఫండ్స్తోని ఈ యొక్క నిధులతోని కంటోన్మెంట్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏవైతే డెవలప్మెంట్ ఆగిందో అవన్నీ కూడా చేపడతాం జరుగుతాయని మీ అందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ నేతలు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. ఇక ఢిల్లీలో 5 కార్యకర్తలతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు దేశవ్యాప్తంగా విస్తరించిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. 78వ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ఘనంగా కేపీహెచ్బీలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 9, 1949 కేవలం ఢిల్లీ యూనివర్సిటీలో 5 మంది కార్యకర్తలతో ప్రారంభమైంది. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని తెలుసు మిత్రులారా. ఈరోజు మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏదంటే ప్రభుత్వము నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. కావున దానికి నిరసనగా కేపీహెచ్బీ ప్రాంతంలో కేపీహెచ్బీ నగరంలో ప్రతి ఒక్క విద్యార్థులు కదిలి తమ బాధలను వ్యక్తం చేసుకొని ప్రభుత్వానికి చేరే విధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కొట్టాడాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి భారత్ మాతా. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలిమ అన్నారు. ఆలయ కమిటీని ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. బోనాల జాతరకు రానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని నీలిమ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈసారి బోనాల సందర్భంగా బడ్జెట్ ఇంక్రీజ్ చేసి 20 నుంచి 25 కోట్లు బడ్జెట్ కోసమని కేటాయించడం జరిగింది. మేము అనుకున్నది భక్తులకి సేవ చేద్దాం అనుకున్నది ఇప్పుడు నెరవేరించగలం, దానికి జస్టిస్ చేయగలం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులందరికీ, హైదరాబాద్ వ్యాప్తంగా వాళ్ళ కుటుంబంతో సమేతం వచ్చే భక్తులందరికీ, అలాగే మొత్తం ప్రపంచంలో ఆన్లైన్ ఈ ఫెస్టివల్ చూసే భక్తులందరికీ నా నమస్కారం. బోనాలకి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు అక్రమాలకు గురయ్యాయని బోడుపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కూకట్పల్లిలో ఉన్న కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఎలాంటి రుసుము లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐడియల్ కంపెనీకి అందిందని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో 2021లో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ హరీష్ వైకరంకి 1000 రూపాయల చొప్పున 128 ఎకరాల భూమిని ఐడియల్ కంపెనీకి సేల్ సర్టిఫికేట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి భూ కుంభకోణంలో పాలు పంచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి కోరారు. కలెక్టర్ రఘునందన్ రావు గారు ఒక స్పష్టంగా చెప్పారు, ఈ ఇండస్ట్రీ ఇమీడియట్ ఇక్కడికి తీసేసి రంగారెడ్డి అవుట్స్కర్ట్స్ లో ఈ భూమి ఇవ్వాలి, భూమి ఇమీడియట్ తీసేసుకోవాలి, దీని భూమి విలువ 20 కోట్లకి ఎకరం ఉంటది అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర చూపిస్తే ఆ పేపర్స్. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వము ఆ పేపర్లన్నీ పక్కకు పెట్టేసింది. 2021లో ఏం అవసరం పడ్డదో, ఏమైందో, ఎక్కడికెళ్ళి కొత్త పేపర్లు పుట్టుకొచ్చినాయో గానీ అక్టోబర్ 2021లో అప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ హరీష్ గారు ఈ భూమిని సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన పర్పస్ ఏంటి? ఇండస్ట్రీ పర్పస్, ఐటీ నాలెడ్జ్ పార్క్ కట్టాలి. కట్టకుండా వ్యవస్థనంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఈ వీళ్లకు జీఓసీఎల్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీకి లోబడి ఈ అధికారులు తప్పుడు సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్వే నంబర్ మళ్ళొకసారి చెప్తున్నానండి, 629, 627, 1011/1, 1011/2, 1011/3, 1011/4,
1011/12 టోటల్ 100 ఎకరాలు. వాళ్ళకి నాలెడ్జ్ సర్టిఫికేట్ కోసం 1000 రూపాయలకు 100 ఎకరాలు ఇచ్చారండి. హైదరాబాద్లోని నార్సింగి పుప్పాలగూడలో ప్రణీత్ కన్స్ట్రక్షన్ బాధితులు ఆందోళన చేపట్టారు. ఒక్కో ప్లాట్కి 70 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేసి 7 ఏళ్లుగా ప్లాట్ ఇవ్వలేదంటూ బాధితులు ఆవేదన చేశారు. 110 ప్లాట్లను 220 మందికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారంటూ వాపోయారు. ప్రణీత్ గ్రూప్ అధినేత సురేష్, కుమారుడు ప్రణీత్, సంస్థ ప్రతినిధులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ బాధితులు ఆగ్రహించారు. అప్పులు చేసి బంగారం పొలాలు తాకలు పెట్టి డబ్బులు చెల్లించమని, అద్దెలు, మిత్తీలు, పిల్లల ఫీజులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. గత 2019లో వెంచర్ స్టార్ట్ చేశారండి. చేసిన కాడి నుంచి మేము వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, మేము మొత్తానికి అయితే డబ్బులు కట్టాము. డబ్బులు కట్టినాక అలాట్మెంట్ వచ్చేటప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేశాడు. సరే అని చెప్పి మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఏది ఉందో మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ చేసామండి. చేసినాక గత 5 సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఈజ్ గోయింగ్ టు డెలివరీ అని చెప్పేసి మనం గత నానా ఇబ్బందులు పెట్టేసి ఈ రోజు కూడా 7 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పటికి కూడా మా ఫ్లాట్ అనేది మాకు ఎక్కడుంది, ఇది నీ ఫ్లాట్, ఇది నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి ఈ రోజు కూడా సురేష్ గారు అయితే ఆయన కొడుకు అయినటువంటి ప్రణీత్ ఆయన ఫోన్ కూడా ఎత్తాడు, ఫోన్ ఆన్సర్ చేయడండి మా అందరికి. ఇప్పుడు మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చివరికి ఏ ఫ్లాట్ ఎవరికి అలాట్మెంట్ ఇచ్చాడు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేశాడు, ఈ రోజు కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎటువంటి ఆధారం లేకుండా ఎస్కేప్ అయ్యారు. ఫోన్ చేసే రెస్పాన్స్ గారు ప్లస్ వాళ్ళ నుంచి మాకు ఈ గత 7 years నుంచి చాలా ఇబ్బందులు పడేసి డబ్బులు అక్కడ ఇక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి డబ్బులు కట్టినా కూడా ఈ రోజు కూడా ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయలేదండి. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై మల్లెడ్డి రామరెడ్డి ఫైర్ అయ్యారు. అబ్దుల్లాపూర్ మేట్ ఎంఆర్ఓ మృతికి కారణం మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అని ఆరోపించారు. మేం కానీ మా నాయకులు కానీ ఎలాంటి ల్యాండ్ కబ్జాలు చేయలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడుతున్నామన్నారు. మునుగనూరు సర్వే నంబరు 44లో మాపై వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. మాపై ఆరోపణలు చేయడం కిషన్ రెడ్డి మానుకోవాలి, మల్లెడ్డి రామరెడ్డి అని హెచ్చరించారు. 44 సర్వే నెంబర్ గురించి మా వాళ్ళందరూ చెప్పారు. ఇంకొకసారి క్లారిటీగా చెప్తా. 44లో రోడ్డుకు రైట్ పక్కన ఉన్న 44 సర్వే నెంబర్ 1982లో అసైన్డ్ భూమి అని చెప్పి ప్లాట్లు చేస్తే ఇయ్యాలడ దాకా కూడా అది ప్రభుత్వ భూమిగానే ఉంది. అది అప్పటి నుంచి కూడా కాపాడినాం. మేము బాజప్తగా నేను ఎంపీపీగా ఉన్నప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసినాం. ఎప్పుడో రూపాయి సంపాదించుకున్న వాళ్ళు ప్లాట్లు కొన్నారు, ఆ రైట్ సైడ్ లో ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేయమని ఆ రోజుల్లో అడిగినాం. మరి లెఫ్ట్ సైడ్ ఉన్నది చంద్రయ్య అనే ఆయన కబ్జాలో ఉండే, దాంతో పాటు మా దర్శన్ వాళ్ళు కొంతమంది మున్గనూరు ఎస్సీల కబ్జాలో ఉన్నమాట వాస్తవం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఆ ల్యాండ్ను కాపాడుకొస్తే 2009 నుంచి 2023 వరకు మీ ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ను ఇదే ఒక్క ల్యాండే కాదు చాలా ఈ నియోజకవర్గంలో ల్యాండ్లన్నీ అమ్ముకొని మీరు బాగుపడ్డది మీరు. ఇవాళ సిగ్గు లేకుండా నిన్న వచ్చి మాట్లాడుతుంటే జొల్లు గారుతుంది ఆయన మాట్లాడుతుంటేనే. కానీ కబ్జాలు పెట్టాల్సిన పని లేదు. అలాంటి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలలో ప్రభుత్వ భూముల జోలికి ఎక్కడ మేము గాని మా కార్యకర్తలు గాని ఎవ్వరు ఒక ఎక్కడ కూడా ఎక్కడ కబ్జాలు చేయలేదు. ఫండ్స్ తీసుకురావటానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క లెటర్ ఇవ్వకుండా అడ్డుపడ్డ దుర్మార్గుడు ఈ కిషన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. భాగ్యనగరంలో ప్రయాణం అంటేనే జనం వణికిపోతున్నారు. ఐటీ హబ్గా గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న హైదరాబాద్లో రోడ్ల దుస్థితి చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సింది. ముఖ్యంగా నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట మెయిన్ రోడ్డు నరక కూపాన్ని తలపిస్తుంది. ఒకవైపు ఊపిరాడకుండా చేస్తున్న దుమ్ము, మరోవైపు ప్రాణాలు తీస్తున్న గుంతలు. అమీర్పేట పాత బిగ్ బజార్ ప్రాంతంలో పరిస్థితి మరి దారుణంగా తయారైంది. వాహనాలు వెళ్తుంటే లేస్తున్న దుమ్ము కారణంగా పాదచారులు ముఖానికి బట్టలు కట్టుకొని నడవాల్సి వస్తుంది. శ్వాస పీల్చుకోవడం కూడా గగనమైపోతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో అత్యంత కీలకమైన రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమీర్పేట ఒకటి. కానీ ఇక్కడ ప్రయాణించాలంటే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఓల్డ్ బిగ్ బజార్ రూట్లో ఉన్నాము. అంటే పంజాగుట్ట నుంచి అమీర్పేట వైపు వెళ్ళే రోడ్డు ఇదంతా కూడా. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు రోడ్డు ఎంత అధ్వానంగా తయారైందో. మొత్తం అంతా కూడా గుంతలు తేలి దారుణంగా తయారైంది. ఇక్కడ నిత్యం వేలాది మంది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. లక్షలాది మంది ప్రజల సంచారంతో బిజీగా ఉండే ఈ జాతీయ రహదారి ప్రస్తుతం అయితే అధ్వాన స్థితికి చేరుకుంది. ఓవైపు లేస్తున్న దుమ్ము, మరోవైపు ముక్కు మూతి మూసుకొని ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు. ప్రస్తుతం ఈ రహదారి గుండా ప్రయాణించాలంటేనే ఇటు ప్రజలు వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. రోడ్డు దెబ్బతినడం వల్ల కూడా
ఇటు వాహనాలు వెళ్తున్నప్పుడు విపరీతంగా దుమ్ము రేగుతుంది. ఈ భారీ దుమ్ము కారణంగా కూడా కాలినడకన వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుండడంతో రోడ్డుపై వెళ్లేవారు ముక్కుకి, మూతికి బట్టలు లేదా రుమాళ్ళు అడ్డుగా పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా దారుణంగా అయితే తయారయ్యాయి. పెద్ద పెద్ద గుంతలు, నిత్యం ప్రమాదాలు కూడా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. దుమ్ము సమస్య ఒకవైపు వేధిస్తుంటే మరోవైపు రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు వాహనాల పాలిట మృత్యు పాశాలుగా మారాయి. జాతీయ రహదారి అయినప్పటికీ సరైన పర్యవేక్షణ, మరమ్మతులు లేకపోవడంతో రోడ్డు మొత్తం అంతా కూడా గుంతలమయమైంది. బైక్లపై వెళ్లేవారు ఈ గుంతలు తప్పించబోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చూసుకున్నట్లయితే కూడా ఈ గుంతలు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనాలు కూడా అదుపు తప్పి కింద పడిపోతున్న ఘటనలు కూడా నిత్యం ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇదే ప్రాంతంలో యూటర్న్ కూడా ఉండడంతో కూడా పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఒకవైపు గుంతలు, మరోవైపు దుమ్ము కూడా లేస్తుండడంతో కళ్ళు మూసుకొని ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రయాణించేటప్పుడు వాహనాల వేగం స్లో అవుతుండడము, యూటర్న్ తీసుకునే దగ్గర వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణికుల విలువైన సమయం కూడా వృధా అవడమే కాకుండా తీవ్ర అసహనానికి గురవుతున్నారు. నగరంలో ఇంతటి కీలకమైన మార్గాన్ని అధికారులు ఇలా గాలికి వదిలేయడంపై స్థానిక ప్రజలు, ఇటు చుట్టుపక్కల షాప్స్ యజమానులు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఈ రోడ్ ఎలా ఉందండి. రోడ్ అమీర్పేట ఓల్డ్ బిగ్ బజార్ దగ్గర ఉన్నది. ఈ రోడ్డు చాలా గుంతలమయమైపోయింది. ఈ రోడ్డు మొత్తము అధ్యయనంగా అయిపోయింది. ఎవరు పట్టించుకుంటలేరు. 2 వారాలు అవుతుంది తవ్వి. ఈ రోడ్డు మరీ చూడండి ఎలా ఉంది. చూడండి నాకు బండి టూ వీలర్స్ చిడ్డయి కింద పడిపోతున్నారు మనుషులు. వెహికల్ కూడా అలా స్లో అయిపోయి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. యూటర్న్ కాడ కూడా చాలా గుంతలమైంది. కొంచెం ముందుకెళ్ళి చూస్తే మీకు మొత్తం గుంతలు ఉంటుంది చూడండి మొత్తం అంతా. దయచేసి ప్రభుత్వం స్పందించి దీనికి ఎట్లయినా ఇప్పటిదాకా 3-4 పడిపోయారు కూడా. మార్నింగ్ అయితే చాలా గుంతలు ఉండేది. ఇప్పుడు న్యాయం ఉంది. ఇప్పుడైతే దుమ్ము ధూళి లేస్తుంది. మీరు ఒకసారి చూడండి. దీని గురించి ప్రభుత్వం స్పందించి జల్దీ చేస్తే రోడ్ బాగుంటుంది. ఎందుకంటే హెవీ రోడ్ అండి, ఇది హైవే రోడ్ కదా. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఇక యూటర్న్ ఉంది, ఆడ ముందర కూడా యూటర్న్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ రోड మంచి చేస్తే బాగుంటుంది. ये रोड डाल के 1 हफ्ता हो गया है. ये डेनिस डाले सो है, उसके ऊपर सीमेंट डाले, थोड़ा पूरा ट्रस्ट आ रहा. अभी थोड़े ठंडा मौसम है बोल के ट्रस्ट नहीं आ रहा, मगर डेली तो ट्रस्ट पूरा पब्लिक के ऊपर जाला. छोटे छोटे स्कूल के बच्चे जा रहे, बहुत प्रॉब्लम हो रहा है. इधर पब्लिक को प्रॉब्लम, गाड़ियों को प्रॉब्लम हो रहा. पूरा ट्रस्ट गिर रहा. ये पूरा गाड़ियाँ स्लिप होके डेली 1-2-3 आदमी गिर जा रहा. इसका जिम्मेदारी गवर्नमेंट रहता. దుమ్ము కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయని పాదచారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే జీహెచ్ఎంసీ అదేవిధంగా సంబంధిత జాతీయ రహదారి అధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ రోడ్డుపై ఉన్న గుంతలన్నీ పూర్తి చేసి, అదేవిధంగా ఇక్కడ ప్యాచ్ వర్క్ మొత్తం అంతా కూడా చేసి ఈ రోడ్డు సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద పెద్ద వెహికల్స్ ఆర్టీసీ బస్సులు కూడా ఇటువైపు నుంచే వెళ్తున్నాయి. ఈ సమస్య మరింత దారుణంగా మారుతుందని కూడా చెప్పొచ్చు రోజు రోజుకి. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. దుర్గం చెరువు దుర్గంధంగా మారిపోయింది. కేబుల్ బ్రిడ్జి వెలుగులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకునే సుందర దృశ్యాలు ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా నిలిచిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీటితో దుర్గం చెరువు తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. దీంతో పర్యాటక కేంద్రం కాస్త దుర్గంధ చెరువుగా మారిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన దుర్గం చెరువు ఇప్పుడు దుర్గంధ చెరువుగా మారింది. చుట్టుపక్కల పరిసరాలను కూడా చెత్త, ప్లాస్టిక్ బాటిళ్లు, మందు బాటిల్తో నిండిపోయి కూడా తీవ్రమైన దుర్గంధం అయితే వెదజల్లుతుంది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం, కేబుల్ బ్రిడ్జి వెలుగులతో కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ తటాకం ఇప్పుడు మురుగునీరుతో నిండిపోయి కూడా కాలుష్య కసారంగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసనతో పర్యాటకులు, పరిసర ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్ పాయింట్ ప్రాంతం అంతా కూడా ప్లాస్టిక్ సంచులు, సీసాలు, ఇతర వ్యర్థాలతో నిండిపోయింది. దీనివల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుంది. పరిసర ప్రాంతాల నుండి శుద్ధి చేయని మురుగునీరు నేరుగా వచ్చి చెరువులకు చేరడం వల్ల నీరంతా రసాయన మిశ్రమంగా మారుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకి కూడా భారీగా మురుగునీరంతా కూడా ఈ నీటిలోకి అయితే వచ్చి చేరింది. ఒకవైపు మురుగు శుద్ధి ప్లాంట్లు ఉన్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో చెరువులో ఆక్సిజన్ స్థాయిలు కూడా పడిపోతున్నాయి. ఫలితంగా ఇక్కడున్న చేపలు, ఇతర జలచరాలన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. గతంలో కూడా ఇటువంటి ఘటనలు అయితే ఎన్నో జరిగాయి. చేపలన్నీ కూడా చనిపోయి నీటిపైకి తేలిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. దుర్వాసన, కలుషిత నీటి కారణంగా కూడా పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయని, దీనివల్ల
వ్యాధుల ప్రమాదం కూడా ఉందని స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వెంటనే దుర్వాసనను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కూడా వారైతే కోరుతున్నారు. దుర్గం చెరువు సంరక్షణ బాధ్యతను హైడ్రా తీసుకుందని గతంలో అధికారులు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పు అయితే కనిపించడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు నీటి నిర్వహణ అంశాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, వ్యర్థాల తొలగింపులతో యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహిస్తుందని కూడా స్థానికులతో మండిపడుతున్నారు. చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, కనీసం చుట్టుపక్కల దుర్వాసన రాకుండా కూడా, దాంతోపాటు ఇక్కడ మురుగునీరు కూడా ఇందులోకి వచ్చి చేరడము, రాత్రితో చాలు మందు బాబులు ఆకతాయిలంతా కూడా చుట్టుపక్కల మందు దాగి సీసాలు ఇక్కడే వేయడము, మూత్ర విసర్జన లాంటివి కూడా చేయడం కూడా ఇటువైపుగా రాకపోకలు సాగించే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ దుర్గం చెరువులో మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు దుర్గంధం రాకుండా కూడా కఠిన చర్యలు చేపట్టాలని, ఈ సమస్యలన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కారం చూపించాలని కూడా ఇక్కడ స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం HM టీవీ.